అయితే ఇది ఎలా చూసుకోవాలో చెప్తానండి మీకు. 2.5 అంటే చూడండి, ఈ 2 ఇంచెస్కి ఒక 2 గీతలు ఎక్స్ట్రా పెట్టుకుంటే 2.5, ఈ 2.5 పెట్టుకుంటే మనకు రెడీ అయ్యేసరికి 2.5 వస్తుంది. అదే మీరు 2.30 పెట్టుకున్నారనుకోండి, మీకు రెడీ అయ్యేసరికి 3.5 ఉంటుంది. 2.30 అనేది మనకి 44 సైజు నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చెస్ట్ 30, 40 వరకు, 42 వరకు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. మీకు 2.30, 2.5 అంతే. మీడియం సైజు వరకు అంత పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉంటే మటుకి 3 ఇంచెస్కి వెళ్ళండి. 2.30, 3 ఇంచుల మటుకి పెట్టుకోవచ్చు. ఇంచులు పెట్టుకోవాలంటే చాలా తక్కువ అండి, చాలా తక్కువ మందికి 3 ఇంచులు పెడతాము. మినిమం 2.5, 2.5 ఇక్కడే మనకి ఎక్కువ నెక్కలు పెట్టుకోవాల్సి వస్తుంది. 2.30 నుంచి వెళ్ళకూడదండి, ఎందుకంటే 2.30 దాటితే మీకు షోల్డర్ జారిపోతుంది. భుజం ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చండి. ఈ ఎంత ఉంది ఇక్కడ 2 ఇంచులు అనుకోండి, ఈ 2 ఇంచులకి మనకు 1 ఇంచు కలుపుకొని 3 ఇంచులు పెట్టుకోవాలి. మనకి ఎంత వస్తే అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 1 ఇంచు ఎందుకంటే స్టిచ్చింగ్, మన హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఇందులో ఒక 1 ఇంచు పోతుంది. స్టిచ్చింగ్ నేర్చుకోవడం కొత్తగా ఉన్నప్పుడు మనం 1 ఇంచులో పెట్టేసుకుంటాం, 1/2 ఇంచులు పెట్టలేము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక మీరు 1 ఇంచు కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు షోల్డర్ ఎంత వచ్చింది, 2 ఇంచులు వచ్చింది. ఈ 2 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 2.5 ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలండి. దానికి ఒక 1 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇప్పుడు నెక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలో చెప్తాను చూడండి. మామూలుగా నెక్ ఎలా పెట్టుకోవాలి, మనకి రౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇది ఇక్కడ 2.5 పెడతాను చూడండి. మీకు ఇక్కడ 2.5 పెట్టాను అనుకోండి, మీకు ఇక్కడ ఎంత కావాలి ఎంత చూసుకొని పెట్టుకోవాలి. ఒక 5 ఇంచెస్ నెక్ పెడదాం అనుకోండి, ఇక్కడ మరి 2.5 ఇలాగా బాక్స్ షేప్లో గీసుకోవాలి. మనకు నెక్ వచ్చేస్తుంది. బాక్స్ షేప్లో గీసుకుంటే పెట్టుకున్న తర్వాత చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది మీరు ఇక్కడ 2.5కి పెట్టారు చూడండి. ఇక్కడ 2.5కి కరెక్ట్గా పెట్టారు కదా. ఇంకోండి 2.5 పెడితే మీరు హెమ్మింగ్ చేయడం కానీ మెడ తిప్పడం కానీ చేస్తే ఓ 1/2 ఇంచు పోతుందండి. ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచు. ఈ 1/2 ఇంచు పోతే మనకి నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ పెట్టుకున్న నెక్ ఇక్కడికి వస్తుంది హెమ్మింగ్ చేశాక. మీకు అర్థమయ్యే ఉంటుంది. హెమ్మింగ్ చేశాక ఇక్కడికి వస్తుంది. మీకు మెయిన్ గుర్తుండవలసినవి ఏంటంటే స్మాల్ సైజ్ వస్తే 2.5, మీడియం వస్తే 2.5, ఎక్కువ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి 3 ఇంచుల లోపే పెట్టుకోవాలండి. ఈ 3 ఇంచులు అనేది చాలా తక్కువ మందికి పెడతాము. మినిమం 2.5, 2.5 ఎక్కువ. ఈ 2.5 అన్నది కూడా మనకి బాగా స్మాల్ సైజ్ వస్తే పెట్టుకుంటాము. ఎక్కువ 2.5 నడుస్తుంది అండి, అందరికీ 2.5 పెడతారు. 2.30 పెడితే 3 ఇంచులకు వస్తుంది. మీకు ఒక 1/2 ఇంచు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుందండి. మనం ఎంత పెట్టుకుంటే దానికి యాడ్ అవుతూ ఉంటుంది. 2 అనేది అసలు పెట్టమండి. 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది నెక్క. 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 2.5, 2.5, 2.30, 3 ఇంచులు అంతేనండి. మీకు నెక్ అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను. ఇది చూసారా, నెక్ వచ్చేసింది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంత పెట్టుకున్నామో అంత 4.5 వచ్చింది. అదే మీరు 2.5 పెట్టుకున్నారనుకోండి 5 ఇంచులు వస్తుంది. 2.30 పెడితే అలాగా, 3 ఇంచులు పెడితే 3 ఇంచులు 6 ఇంచులు వస్తుంది. అలాగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.